నేను చంద్రశేఖర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి. ముందుగా కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం అనేది ప్రతి కుటుంబంలో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని నింపాలనే ఉద్దేశంతో పట్టణ పోలీస్ తరఫున మేము కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుంది ప్రజలందరికీ, ముఖ్యంగా యువతకు. ఫస్ట్ అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అదేవిధంగా అర్ధరాత్రి వరకు రోడ్లపై తిరగకూడదని, ఈ మోటార్ సైకిల్ను ఎక్కువ శబ్దం ఇచ్చే మోటార్ సైకిళ్లను వాడుతూ, సైరన్లు శబ్దాన్నిచ్చే బండ్లను వాడుతూ గలీలలో కాలనీలో తిరగద్దని, అదేవిధంగా మనకు హైవే దగ్గరలో ఉంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా హైవే వైపు వెళ్ళకూడదని, అదేవిధంగా ఇలాంటి ఎక్కువ సౌండ్ ఇచ్చేటువంటి డీజే లాంటి సౌండ్ సిస్టమ్స్ వాడకూడదని, అట్లా వాడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పింది. అంతేకాకుండా ప్రతి కుటుంబంలో కూడా ఈ నూతన సంవత్సరం అనేది ఆనందాలతో గడుపుకోవాలనే తాపత్రయంతో ఉండాలి, కానీ విషాదాన్ని నింపే విధంగా ఉండకూడదని ముఖ్యంగా యువతను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. రోడ్ల పైన కానీ, పబ్లిక్ ప్లేస్లలో కానీ, కాలనీలలో రోడ్లలో కానీ ఎలాంటి ఈ మద్యం సేవించడం కానీ, కేకులు కట్ చేయడము, రోడ్లను బ్లాక్ చేయడం లాంటి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ ఇట్లా రోడ్ల మీద వెళ్ళి ఇతర సామాన్య ప్రజానికానికి వారి యొక్క జీవనానికి ఇబ్బంది కలిగించకూడదని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ అలా చేసిన యెడల చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. దానికి అనుగుణంగా ఈ రోజు నుంచి, అంటే మనం ఈ రోజు పట్టణం పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి 9 నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు స్పెషల్ డ్రైవ్లు, తర్వాత స్పెషల్ చెకింగ్లు, ఈ అంటే ప్రజలందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసి కొన్ని పికెట్లు కూడా పెట్టడం జరిగింది. సమస్యాత్మక ప్రాంతాల్లో పికెట్లు, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించి ఈ నూతన సంవత్సరం అనేది ఆనందాలతో జరుపుకోవాలని, కుటుంబ సభ్యులతో, పిల్లలతో ఇంట్లో సరదాగా గడుపుకొని సంతోషంగా ఉండాలని కోరడం జరుగుతుంది. ఈ నూతన సంవత్సరం